చరణ్, నందిని వాళ్ళ పెళ్ళి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా పెళ్ళికైతే అంతా అరేంజ్‌మెంట్స్ అవన్నీ చేస్తూ పెళ్ళైతే చాలా గ్రాండ్‌గా చేస్తూ ఉంటారు. ఇక శక్తి వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక బలరాం వీళ్ళందరూ అయితే వచ్చిన చుట్టాలందరినీ ఆహ్వానిస్తూ లోపలికైతే తీసుకొని లోపలికైతే పంపిస్తూ ఉంటాడు బలరాం. అందరూ చాలా జాలీగా ఉంటారు. ఇక మంత్రి వాళ్ళ భార్య అయితే చాలా హ్యాపీగా అమ్మాయికి పెళ్లి జరుగుతుంది, మనకి ఇంకేం కావాలి అన్నట్లుగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పంతులు గారు పెళ్లి కుమారుని తీసుకురండమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక భాను అయితే డోర్స్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న ఒక అతని ఫోటో చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇతను ఎవరో అని చెప్పేసి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక బలరాం వీళ్ళందరూ అయితే పెళ్లి హడావిడిలో ఉంటారు. ఇక శక్తి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ కొడుకు పెళ్లి మంత్రి కూతురుతో అవుతున్నందుకు. ఇక చరణ్ వచ్చి పెళ్లిపేటల మీద కూర్చుని ఉంటాడు. ఇక పెళ్లిపేటల మీద కూర్చుని పెళ్లి కుమార్తెని తీసుకురండి అని చెప్పేసి అనేసరికి శక్తి అయితే అలా చూస్తూ ఉంటుంది. అలా చూడగానే భాను అయితే ఆటోలో దిగుతూ ఉంటుంది. ఆటోలో దిగి భాను రెడీ అయ్యి భానుతో పాటు స్వాతిని కూడా పెళ్లి కూతురులా రెడీ చేసి తీసుకుని వస్తూ ఉంటుంది. అలా స్వాతిని కూడా పెళ్లి కూతురులా తీసుకురావడంతో శక్తి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా తీసుకొచ్చింది అని అయితే షాక్లో ఉండిపోతుంది శక్తి.